28 ఏళ్ల ఆర్యన్ ఐఏఎస్ అవ్వాలని బలమైన కోరికతో రోజు కష్టపడి చదువుతూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచే ఆర్యన్కు ఐఏఎస్ అవ్వాలనే కల. ప్రతిరోజు ఉదయం లేవగానే తను న్యూస్ పేపర్ని చదువుతాడు. ఆర్యన్ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తన తండ్రి రిటైర్డ్ ఉపాధ్యాయుడు. కుటుంబ పరిస్థితులు బలహీనంగా ఉన్నప్పటికీ ప్రతిరోజు చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్తూ వచ్చిన డబ్బుతో ఇంటికి సహాయంగా ఉండేవాడు. ఎగ్జామ్స్ కోసం ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యాడు. ఆ రోజు రానే వచ్చింది. ఎంతో ఉత్సాహంగా ఎగ్జామ్స్ రాయడానికి ఆర్యన్ వెళ్తాడు. ఈసారి ఎలా అయినా తన కళని నిజం చేసుకోవాలని ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాస్తాడు. ఫలితాలు ప్రకటించే రోజు వచ్చింది. ఎంతో టెన్షన్తో తన హాల్ టికెట్ నెంబర్ టైప్ చేసి చూశాడు. చూడగానే తనకు 57వ ర్యాంక్ వచ్చింది. తమ కొడుకు తన కళని నిజం చేసుకున్నాడని తల్లిదండ్రులు ఎంతో ఆనందిస్తారు. ఆర్యన్ ఎంతో గర్వంతో యూనిఫామ్ని వేసుకుంటాడు. అలాగే విక్టరీ స్పీచ్ ఇస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తాడు. ఐఏఎస్ అయిన తర్వాత తన మొదటి పని రైతులకి సాయం చేస్తాడు. ప్రతి రైతుకి తన కష్టానికి తగిన ఫలితం రావాలని చర్చిస్తాడు. తన ఉద్యోగం ద్వారా ప్రజలకు సేవ చేయాలని ముందుకు సాగుతాడు ఆర్యన్. ఇలాంటి ఏ వీడియో ఛానల్ మీరు కూడా మీ మొబైల్ ద్వారానే ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. స్టెప్ బై స్టెప్ నేను చూపిస్తాను, మీరు పూర్తిగా వీడియోని చూడండి. యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారు కానీ స్క్రిప్ట్ రైటింగ్, వాయిస్ ఓవర్, వీడియో ఎడిటింగ్ వీటిలో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. కానీ ఇవన్నీ పనులు ఆటోమేటిక్లీ ఏఐ టూల్సే చేస్తాయి ఫ్రెండ్స్. చాట్ జీపీటీ ద్వారా ఇలా ప్రాంప్ట్ రాసి మన ఛానల్ నేమ్ జనరేట్ చేసుకుందాం. సో నేను తెలుగు స్టోరీస్ ఛానల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఇలా ప్రాంప్ట్ రాశాను. చాట్ జీపీటీ ఇక్కడ కొన్ని ఛానల్ నేమ్స్ నాకు సజెస్ట్ చేసింది. ఇందులో ఏదైనా మనం యూస్ చేసుకోవచ్చు. కానీ నా దగ్గర ఆల్రెడీ ఒక నేమ్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో నేను ఆ నేమ్ని యూస్ చేసుకుంటాను నా ఛానల్కి. సో నేమ్ అయితే మన దగ్గర ఉంది. సో ఇప్పుడు మన ఛానల్కి మనం ఒక లోగో అనేది క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలా ప్రాంప్ట్ రాసి మీ ఛానల్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి. చాట్ జీపీటీ మనకి ఇక్కడ కొన్ని ఛానల్ ఐకాన్ ఐడియాస్ సజెస్ట్ చేసింది. ఫస్ట్లో ఇచ్చిన ఐడియాకి మనం ప్రాంప్ట్ జనరేట్ చేస్తాం. సో ఇక్కడ ఐ వాంట్ టు క్రియేట్ ద ఫస్ట్ వన్, గివ్ మీ ప్రాంప్ట్ టు మేక్ ద 2D లోగో ఇన్ లియోనార్డో ఏఐ అని ఇక్కడ రాసి జనరేట్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనకు ప్రాంప్ట్ అయితే దొరికింది. ఈ ప్రాంప్ట్ని మనం పూర్తిగా కాపీ చేసుకుందాం. కాపీ చేసిన తర్వాత మీరు క్రోమ్లో బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి లియోనార్డో ఏఐ అని ఇక్కడ సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేసిన తర్వాత లియోనార్డో ఏఐ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీరు సైన్అప్ చేసుకోకపోతుంటే సైన్అప్ చేసుకోండి. గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్అప్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మనకి లియోనార్డో వెబ్సైట్ అనేది ఇలా ఇంటర్ఫేస్తో ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మధ్యలో ఇమేజ్ క్రియేషన్ అనే ఆప్షన్ ఉంది. ఇమేజ్ క్రియేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ బాక్స్లో మన ప్రాంప్ట్ అయితే కాపీ చేసిన ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ప్రెజెంట్ స్టైల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి గ్రాఫిక్ డిజైన్ వెక్టర్ సెలెక్ట్ చేసుకోండి. కింద మీడియం సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఇమేజ్ రేషియో 1:1 సెలెక్ట్ చేసుకోండి. ఇక జనరేట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజెస్ అనేవి ఇక్కడ జనరేట్ అవుతాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎంతో అమేజింగ్గా కొన్ని ఇమేజెస్ అయితే ఇక్కడ జనరేట్ అయ్యాయి. సో ఇందులో నాకు ఇక్కడ సెకండ్ వన్ ఉంది కదా, ఈ సెకండ్ ప్రొఫైల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ అనే ఐకాన్ ఉంటుంది, దీని మీద ట్యాప్ చేయండి. ఇమేజ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఫస్ట్ మన వీడియో కోసం మనం స్క్రిప్ట్ జనరేట్ చేయాలి. ఇందుకోసం చాట్ జీపీటీ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒక స్టోరీ జనరేట్ చేయాలనుకుంటున్నాను. దీనికోసం ఇక్కడ నేను సింపుల్గా ఇలా ఒక ప్రాంప్ట్ రాస్తాను. సో ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి. 28 years old, handsome beard boy with small long hair. అలాగే తన నేమ్ కూడా మనం రాసేసుకుందాం. సో ఇక్కడైతే నేను ఆర్యన్ అని రాస్తున్నాను. సో ఇక్కడ ఆర్యన్ అని రాసేసాను. తర్వాత మనం ఎలాంటి స్టోరీ జనరేట్ చేయబోతున్నామో ఇక్కడ నేను రాస్తున్నాను. ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అలాగే తను మధ్యతరగతి కుటుంబం నుండి ఉన్నాడని ఇక్కడ రాశాను. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబ వ్యక్తి ఎలా ఐఏఎస్ అవుతాడో ఇక్కడ నేను స్టోరీ అనేది జనరేట్ చేసుకుంటున్నాను చాట్ జీపీటీ ద్వారా. సో దీనికోసం నేను ఇలా అయితే ప్రాంప్ట్ రాసేసాను ఫ్రెండ్స్. సో హీ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఐఏఎస్ అండ్ he struggled to become a
ఐఏఎస్ అని ఇక్కడ నేను రాశాను. సో మీరు ఎలాంటి స్టోరీ అయినా ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ గురించి స్టోరీ అయితే జనరేట్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ మనం జనరేట్ స్టోరీ అని రాయాలి. అబౌట్ ఏ 28 years old అని తర్వాత మనం కంటిన్యూ చేయాలి. ఫ్రెండ్స్, అలాగే మనం ఏ ప్లాట్ఫామ్ కోసం అయితే ఇక్కడ స్టోరీ జనరేట్ చేస్తున్నామో దాని గురించి కూడా మనం రాస్తే ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే విధంగా ChatGPT మనకు స్టోరీ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇక్కడైతే నేను యూట్యూబ్ వీడియో కోసం జనరేట్ చేస్తున్నాను కాబట్టి స్టోరీ, సో ఇక్కడ నేను ఫర్ మై యూట్యూబ్ వీడియోని రాశాను. అలాగే మీకు వీడియో లెంత్ ఎంత కావాలో ఇక్కడ మీరు రాసుకోండి. నేను ఎగ్జాంపుల్ కోసం 5 minutes రాశాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫ్యూ సెకండ్స్లో మనకు ఇక్కడ స్టోరీ అనేది ఈజీగా జనరేట్ అయ్యింది. సో పూర్తిగా ఇక్కడ మనకు 5 minutesకి కావాల్సిన స్టోరీ అయితే జనరేట్ అయ్యింది. సో దీనికి మనం ఇమేజ్ కోసం ప్రాంప్ట్స్ని ఇక్కడ నుంచి జనరేట్ చేద్దాం. సో చాలా అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇక్కడ జనరేట్ విజువల్స్ సీన్ బై సీన్ ఫర్ ది స్టోరీ అని రాయండి. సో ఇలా మనకు ఇమేజ్ కోసం ప్రాంప్ట్స్ కూడా జనరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఈ ఇమేజ్ ప్రాంప్ట్స్ యూస్ చేసి మనం ఇమేజెస్ జనరేట్ చేద్దాం. సో దీనికోసం మనం ఒక వెబ్సైట్ని ఇక్కడ యూజ్ చేద్దాం. సో ఇక్కడ నేను క్రోమ్ బార్లో ఇక్కడ పికలు మ్యాన్ AI అని రాస్తున్నాను. సో ఇక్కడ మీరు పికలు మ్యాన్ AI అని సెర్చ్ చేయండి. ఫస్ట్లోనే ఇక్కడ వెబ్సైట్ షో అవుతుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా షో అవుతుంది. సో ఇక్కడ జనరేట్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు ఇలా అదే షో అవుతుంది. లాగిన్ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి ఏదైతే మీకు గూగుల్ అకౌంట్స్ ఉన్నాయో అందులో మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ గూగుల్ అకౌంట్ని ఇక్కడ నుండి యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ డెస్క్టాప్ మోడ్ కూడా ఆన్ చేసేసుకోండి. సో గూగుల్ అకౌంట్ సెట్ చేసుకున్న తర్వాత ఇలా అయితే మనకు షో అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఇమేజెస్ జనరేట్ అయ్యి ఉన్నాయి. తర్వాత ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక బార్ షో అవుతుంది డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అని. సో ఇక్కడ మనం మళ్ళీ తర్వాత బ్యాక్ వచ్చేద్దాం ChatGPTలోకి. ఇక్కడ నుండి మన ఫస్ట్ ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్ని మనం ఇక్కడ కాపీ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఇలా కాపీ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ పికలు మ్యాన్ AIలో పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ChatGPTలోకి బ్యాక్ వెళ్ళి ఏదైతే మనకు ఫస్ట్ సీన్ ఉందో ఆ సీన్ని ప్రాంప్ట్ని ఇక్కడ నుండి కాపీ చేసేసుకుందాం. కాపీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మనం పికలు మ్యాన్ AIలోకి వచ్చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం పేస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇలా నేను పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ నుండి నేను మిగతా సీన్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు రేషియో వచ్చేసి 19:9 సెలెక్ట్ చేసుకోండి మీకు లాంగ్ వీడియో కావాల్సి ఉంటే. సో ఇక్కడ మీరు ఎన్ని ఇమేజెస్ అయినా జనరేట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను జనరేట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్ అండ్ రియలిస్టిక్గా ఇమేజ్ అయితే జనరేట్ అయ్యింది. చూడండి, ఎంతో HD క్వాలిటీలో జనరేట్ అయ్యింది. సో మీరు ఇమేజ్ మీద లాంగ్ ప్రెస్ చేసినా ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది. లేదంటే ఇమేజ్ మీద డౌన్లోడ్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినా ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం జనరేట్ చేసే క్యారెక్టర్ ప్రతి సీన్లో లుక్స్ ఒకేలా ఉండాలంటే స్టార్టింగ్లో మనకు ఇక్కడ ఆర్యన్ ఎలా ఉన్నాడో ఇక్కడ ప్రాంప్ట్ అయితే ఉంది కదా, ఆ ప్రాంప్ట్ని మీరు స్టార్టింగ్లో ప్రతి ఇమేజ్ జనరేషన్ బార్లో స్టార్టింగ్లో మీరు పేస్ట్ చేసేయండి. సో ఇక్కడ నేనైతే పేస్ట్ చేసి తర్వాత సీన్ని ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, మనకు ఫుల్ HD క్వాలిటీలో ఇమేజ్ అయితే జనరేట్ అయింది. సో ఇక్కడ నుండి మీరు ఈజీగా ఇలా ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇంకొన్ని ఇమేజెస్ నేను ఇక్కడ నుండి జనరేట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీరు ఏ ఒక్క స్టెప్ మిస్ అవ్వకుండా వీడియోని అయితే చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే మీరు ఈజీగా ఇలాంటి AI ఛానల్ క్రియేట్ చేయగలుగుతారు. అలాగే యూట్యూబ్లో చాలా తక్కువ సమయంలో మీరు సక్సెస్ని సంపాదించుకుంటారు. సో ఇలాంటి వీడియోస్ తయారు చేసి మనకు ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్ అయితే రాదు, అలాగే రీయూజ్డ్ కంటెంట్ కూడా రాదు. ఎందుకంటే ఇది మన ఓన్ కంటెంట్ కాబట్టి మన ఐడియాలజీతో మన స్టోరీ ప్రకారంగా మనం వీడియో అయితే తయారు చేస్తున్నాం కాబట్టి ఎలాంటి కాపీరైట్ ఇష్యూస్ అయితే రావు యూట్యూబ్లో.
నేను ఆల్రెడీ ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. నా ఛానల్ అయితే మానిటైజేషన్ కూడా అయిపోయింది, మనీ కూడా ఎర్న్ అవుతుంది. సో ఫ్రెండ్స్, సేమ్ ప్రాసెస్ మీరు ఇలా ChatGPTలో సీన్ బై సీన్ మీరు ఇక్కడ నుండి కాపీ చేసి అక్కడ పిక్లుమెన్ ఏఐలో పేస్ట్ చేసి ఇమేజెస్ని చాలా అంటే చాలా ఈజీగా జనరేట్ చేసేసుకోవచ్చు. సో ఇలా అయితే నేను కొన్ని ఇమేజెస్ జనరేట్ చేసి చూపిస్తున్నాను. ప్రతి ఒక్కటి మీరు చూడండి. ఎలాంటి మనీ ఇన్వెస్ట్ చేయకుండా మీకు ఫ్రీలో నేను వీడియోస్ అయితే అందిస్తూ ఉంటాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి. సో ఇలా సీన్ బై సీన్ నేను మిగిలిన ఇమేజెస్ అన్నీ క్రియేట్ చేసేసుకుంటాను. సో ఇక్కడ నేను ఇమేజెస్ అన్నీ క్రియేట్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. సో తర్వాత మనం ఇక్కడ ఇమేజ్ పైన రిమిక్స్ మీద క్లిక్ చేసి మనం కన్సిస్టెంట్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి క్యారెక్టర్ని మనం ప్రతి ఇమేజ్లో జనరేట్ చేయడం కోసం సేమ్ లుక్స్తో మనం ఇమేజ్ రిమిక్స్ మీద క్లిక్ చేసి మన నెక్స్ట్ సీన్ని ChatGPT నుండి కాపీ చేసేసుకొని మనం పిక్లుమెన్ ఏఐలో ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇలా చేస్తే మనం మన ఇమేజ్కి వచ్చిన క్యారెక్టర్ ఎలా ఉందో సేమ్ క్యారెక్టర్ ప్రతి ఇమేజ్లో మనం రిమిక్స్ ద్వారా ఇలా జనరేట్ చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా ఉంది కదా. సో ఇలా రిమిక్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ని ఇక్కడ మీరు పేస్ట్ చేసేసి ఇమేజెస్ని జనరేట్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, నా హెల్త్ బాగాలేదు, అందువల్ల వాయిస్ కూడా సరిగ్గా లేదు. సో అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే పూర్తిగా ప్రయత్నిస్తున్నాను మీకు మంచి క్వాలిటీలో వీడియో అందించడం కోసం. ఫ్రెండ్స్, ఇమేజెస్ అయితే నేను ముందుగానే జనరేట్ చేసేసాను. సో ఎగ్జాంపుల్ కోసం ఇలా మీకు చూపించాను. సో ఇలా అయితే ప్రతి ఇమేజ్ నేను జనరేట్ చేసేసాను నా స్టోరీ కోసం. సో తర్వాత మన ఇమేజెస్ని వీడియోలోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇందుకోసం మీరు గూగుల్లో వీడియో స్టూడియో AI అని సెర్చ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టార్టింగ్లోనే వెబ్సైట్ షో అవుతుంది, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత మీ గూగుల్ అకౌంట్తో ఇక్కడ మీరు సైన్ ఇన్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా షో అవుతుంది. ఇక్కడ ఈ యాడ్ని కట్ చేయండి. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. మిడిల్లో ఇమేజ్ టు వీడియో అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఏదైతే మన ఫస్ట్ ఇమేజ్ ఉందో ఇక్కడ అప్లోడ్ చేసేసుకుందాం. సో ఇక్కడ డిస్క్రిప్షన్ బార్లో ఫస్ట్ ఇమేజ్కి ఏదైతే ప్రాంప్ట్ ఉందో ChatGPT నుండి ఆ ప్రాంప్ట్ని ఈజీగా కాపీ చేసేసుకుందాం. సో ఫస్ట్ సీన్ ఫస్ట్ ప్రాంప్ట్ని ఇక్కడ నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత వీడియో స్టూడియో ఏఐలోకి వెళ్ళి సో ఇక్కడ డిస్క్రిప్షన్ బార్లో ప్రాంప్ట్ అనేది పేస్ట్ చేశాను. తర్వాత ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ ఫ్యూ సెకండ్స్లో మన ఇమేజ్ అనేది వీడియోలోకి కన్వర్ట్ అయిపోతుంది. సో చూడండి, ఎంతో అమేజింగ్గా ఇది వీడియోలోకి కన్వర్ట్ అయింది. సో దీన్నే మనం HD క్వాలిటీలోకి మార్చుకోవడం కోసం HD ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకు మన వీడియో అనేది HD క్వాలిటీలో జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఫ్యూ సెకండ్స్ అయితే తీసుకుంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, మన వీడియో HD క్వాలిటీలో జనరేట్ అయింది. తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఈ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి, వీడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో మిగిలిన ఇమేజెస్తో నేను ప్రతి సీన్ని ఇక్కడ వీడియోలోకి కన్వర్ట్ చేసేస్తాను. సో ఇక్కడున్న డిస్క్రిప్షన్లో ఈ ప్రాంప్ట్ని ఎరేజ్ చేసేద్దాం. తర్వాత ఇమేజ్లో నెక్స్ట్ ఇమేజ్ని అప్లోడ్ చేసేద్దాం. తర్వాత ChatGPT ఓపెన్ చేసి ఏదైతే నెక్స్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ ఉందో ఆ ఇమేజ్ ప్రాంప్ట్ని ఇక్కడ నుండి కాపీ చేసేస్తాను. సో ఇలా నేను కాపీ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఇలా కాపీ చేసిన తర్వాత వీడియో స్టూడియోలోకి బ్యాక్ వచ్చేసి ఇమేజ్ కింద డిస్క్రిప్షన్లో ప్రాంప్ట్ ప్రొవైడ్ చేస్తాను. తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేస్తాను. ఫ్యూ సెకండ్స్లో మనకు వీడియో అనేది తయారైపోతుంది. వీడియో స్టూడియో AI చాలా మంచి వెబ్సైట్ ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మనం అమేజింగ్ వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర ఇమేజెస్ అయితే ఉన్నాయి కానీ మీకు ప్రాంప్ట్స్
ఇక్కడ రాయడం రాకపోతే జస్ట్ మీరు ఇమేజ్ని అప్లోడ్ చేసేసి క్రియేట్ మీద క్లిక్ చేసేయండి. అప్పుడు మనకు ఇమేజ్ అనేది వీడియోలోకి కన్వర్ట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను. మిగిలిన ఇమేజెస్ని ఇక్కడ నేను వీడియోస్లా కన్వర్ట్ చేసేస్తాను. సో వీడియో లాంగ్ అవుతుందని ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను. సో నా స్టోరీకి ఉన్న ఇమేజెస్ని నేను వీడియోస్లోకి కన్వర్ట్ చేసేసాను. ఇప్పుడు మన స్టోరీకి మనం వాయిస్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ChatGPTలో ఏదైతే మనం స్టోరీ జనరేట్ చేసామో ఇక్కడ మనకు ఇంగ్లీష్లో జనరేట్ అయ్యింది కదా, ఇదే స్టోరీని మనం తెలుగులోకి కన్వర్ట్ చేద్దాం. వాయిస్ ఓవర్ చేయడానికి మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడైతే నేను ఇక్కడ ఎరేస్ చేసేసి ఇక్కడ నేను రాస్తున్నాను జనరేట్ ది స్టోరీ ఇన్ తెలుగు అని. ఇప్పుడు మన స్టోరీ అనేది తెలుగులోకి కన్వర్ట్ అయిపోతుంది. సేమ్ స్టోరీ ఇక్కడ మనకు తెలుగులో అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ నుండి మనం ఈ స్టోరీని కాపీ చేసేసుకుందాం. తర్వాత ఫ్రెండ్స్, ప్లేస్టోర్ నుండి కీప్ నోట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ స్టోరీని పేస్ట్ చేసేయండి. ఇప్పుడు వాయిస్ ఓవర్ చేయడం కోసం మీ మొబైల్లో 3 బటన్స్ ఉంటాయి కదా, ఇందులో రీసెంట్ ట్యాబ్ బటన్ ఉంటుంది. కొన్ని మొబైల్స్కి రీసెంట్ ట్యాబ్ లాంగ్ ప్రెస్ చేస్తే స్ప్లిట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. సో ఇలా స్ప్లిట్ స్క్రీన్ ఓపెన్ చేసుకోండి. రీసెంట్ ట్యాబ్ ఓపెన్ చేసి స్ప్లిట్ స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుండి వాయిస్ రికార్డర్ యాప్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. ఈ యాప్ కూడా ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంది. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడైతే మనకు 2 స్క్రీన్స్ అయితే ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ నుండి స్క్రిప్ట్ చదువుతూ ఇక్కడ నుండి మనం వాయిస్ రికార్డ్ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే నా వీడియోస్కి ఇలానే వాయిస్ ఓవర్ చేస్తాను. సో తర్వాత వాయిస్ ఓవర్ పూర్తయిన తర్వాత ఇక్కడ నేమ్ ఇచ్చేసి ఈ ఫైల్ని మీరు సేవ్ చేసేసుకోండి. సో చాలా సింపుల్గా వాయిస్ ఓవర్ అయితే అయిపోయింది. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ కోసం మనం ఇన్షాట్ యాప్ని యూజ్ చేద్దాం. ప్లేస్టోర్ నుండి ఇన్స్టాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ వీడియో అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి, న్యూ మీద క్లిక్ చేయండి. ఏదైతే మనం వీడియో క్లిప్స్ని జనరేట్ చేసామో వీడియో క్లిప్స్ అన్నిటినీ 1 by 1 ఇక్కడ అప్లోడ్ చేసేసుకుందాం. సో ఇక్కడైతే నేను యాడ్ చేసేస్తున్నాను. వీడియోస్ అయితే ఇలా యాడ్ అయిపోయాయి ఫ్రెండ్స్. సో యాడ్ అయిన తర్వాత ఇక్కడ ఆడియో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మై మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఏదైతే మనం వాయిస్ ఓవర్ రికార్డ్ చేసామో ఆ వాయిస్ ఓవర్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేయండి. వీడియోకి ఎండ్లో మనకు వైట్ కలర్లో ట్రాన్సిక్షన్ ఎఫెక్ట్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ట్రాన్సిక్షన్ ఎఫెక్ట్స్ని ఇక్కడ నుండి మీరు యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్స్లో చాలా ఎఫెక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఏదైతే మీకు వీడియోకు సరిపోయేటట్లు ఉంటుందో ఆ ఎఫెక్ట్ని యాడ్ చేసేసుకోండి. సో సింపుల్గా నేను ఎగ్జాంపుల్ కోసం ఎఫెక్ట్ అనేది యాడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ స్నో అనే ఎఫెక్ట్ ఉంది కదా, సో దీన్ని నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఇక్కడ మనం ఇలా లాస్ట్ వరకు ఎండింగ్ వరకు ఈ ఎఫెక్ట్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు పిఐపి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఛానల్ లోగోని ఇక్కడ అప్లోడ్ చేసేసుకోండి. ఇక్కడ నేను మన ఛానల్ లోగోని అప్లోడ్ చేస్తాను. ఏదైతే వాటర్ మార్క్ ఉందో ఆ వాటర్ మార్క్ కనపడుకోకుండా ఇలా మన ఛానల్ ప్రొఫైల్ అనేది ఇక్కడ సెట్ చేసేద్దాం. ఛానల్ లోగోని ఇక్కడ నుండి అడ్జస్ట్ చేసుకోండి. ఏదైతే మనకు వీడియో స్టూడియో వాటర్ మార్క్ ఇక్కడ పైన కనబడిస్తుందో సో దీన్ని ఇలా మన ఛానల్ లోగోతో ఇలా కవర్ చేసేయండి. సో ఇక్కడైతే నేను లోగోని అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసి వాటర్ మార్క్ కనపడుకోకుండా ఇలా నేను లోగోని అప్లోడ్ చేసేసాను. సో లాస్ట్ వరకు ఈ లోగోని అడ్జస్ట్ చేసుకుందాం. సో ఇలా చేసిన తర్వాత ఇక్కడ డన్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మ్యూజిక్ ఆప్షన్లో ఆడియో ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ నుండి మీకు నచ్చిన ఆడియో ఎఫెక్ట్స్ని యాడ్ చేసేసుకోండి. ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్ అయితే మనకు రాదు ఈ ఆడియో ఎఫెక్ట్స్ యూస్ చేస్తే. సో ఇన్షాట్ వాటర్ మార్క్ మీద క్లిక్ చేసి వాటర్ మార్క్ని రిమూవ్ చేసేసుకోండి. వీడియో పూర్తయిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ యాడ్ షో అవుతుంది, యాడ్ కట్ చేయండి. ఫ్యూ సెకండ్స్లో వీడియో డౌన్లోడ్ అవుతుంది. థంబ్నెయిల్ క్రియేట్ చేయడం కోసం మనం పిక్సెల్ ల్యాబ్ యాప్ని యూస్ చేద్దాం ఫ్రెండ్స్.
ప్లేస్టోర్లో పిక్సెల్ ల్యాబ్ అవైలబుల్లో ఉంది. డౌన్లోడ్ చేసి ఓపెన్ చేసుకోండి. తర్వాత పైన 3 డాట్ పైన క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్ని ఇక్కడ సెట్ చేసేసుకోండి. ఫ్రమ్ గ్యాలరీ ఓపెన్ చేసేసుకోండి. తర్వాత ఏదైతే మీరు థంబ్నెయిల్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి ఫ్రెండ్స్. అప్లోడ్ చేసిన తర్వాత ఈజీగా ఇలా అడ్జస్ట్ చేసేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దీన్ని లాక్ చేసేసుకోండి. లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు తెలుగులో ఫాంట్ కావాలి. ఇందుకోసం క్రోమ్ ఓపెన్ చేయండి. ఒక వెబ్సైట్ అయితే ఇక్కడ ఉంది. నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేసేస్తాను. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను ఫ్రెండ్స్. సో ఇది ఓపెన్ చేసుకొని ఇక్కడ కీబోర్డ్లో తెలుగు సెట్ చేసేసుకొని తెలుగులో ఇక్కడ మీకు ఏదైతే మీరు టైటిల్ రాయాలనుకుంటున్నారో ఆ టైటిల్ని ఇక్కడ రాయండి. నేనైతే ఆర్యన్ అని రాశాను. సో ఇక్కడ కొన్ని ఫాంట్ స్టైల్స్ కూడా ఉంటాయి. ఇందులో మీకు ఏదైతే నచ్చిందో దాన్ని మీరు సెలెక్ట్ చేసేసుకోండి. పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత ఇంకో వెబ్సైట్ ఉంది. ఇంగ్లీష్లో మనకు ఇక్కడ ఫాంట్స్ అనేది లభిస్తాయి. సో ఇక్కడ నేను ఐఏఎస్ అని రాశాను. ఈ ఇమేజ్ మీద లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏదైతే ఇంగ్లీష్ ఫాంట్ మనం డౌన్లోడ్ చేసామో ఆ ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ చేసిన ఫ్యూ సెకండ్స్లో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఇది ఫాంట్లోకి జనరేట్ అయిపోతుంది. తర్వాత డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. పిక్సెల్ ల్యాబ్లోకి వచ్చేయండి. మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ ఓపెన్ చేసి ఫస్ట్ తెలుగు ఫాంట్ని ఇక్కడ సెట్ చేసేసుకోండి. ఇక్కడ కింద థర్డ్ ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కలర్లోకి వెళ్ళి దీని కలర్ మీరు సెట్ చేసుకోండి. గ్రేడియంట్లో మీరు 2 కలర్స్ సెట్ చేసేసుకోవచ్చు. సో తర్వాత స్ట్రోక్ కూడా ఇక్కడ దీనికి ఇచ్చేయండి. షాడోలోకి వెళ్ళి షాడో కూడా అడ్జస్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో దీని తర్వాత మనం పైన ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఏదైతే మనం ఇంగ్లీష్లో ఫాంట్ జనరేట్ చేసామో ఆ ఫాంట్ని ఇక్కడ అప్లోడ్ చేసేసుకుందాం. సైజ్ని అడ్జస్ట్ చేయండి. తర్వాత థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి కలర్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. తర్వాత స్ట్రోక్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే షాడో కూడా సెలెక్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నుండి. ఇప్పుడు మనకు థంబ్నెయిల్ అనేది రెడీ అయింది. పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇమేజ్ని సేవ్ చేసేసుకోండి.